పరిశుద్ధుడా మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు, మా జీవితాలు నీ సంకల్పంలో, నీ ఉద్దేశాలలో ముడిపడి ఒక ఉన్నతమైన అపారమైన ఆలోచనలతో ఈ లోకానికి నీ చిత్తాన్ని, నీ సంకల్పాన్ని ఉద్ధరించి తిరిగి నీ ఉండే మహోన్నతమైన లోకాన్ని చేరాలని ఆశతో 1000 కళ్ళతో మా కోసం ఎదురు చూస్తున్న మా కన్న తండ్రి, ఆ చిత్తాన్ని పూర్తి చేసుకోవడం కోసం, నీ చిత్తాన్ని తెలుసుకునే క్రమం కోసమే మరొక కార్యక్రమముగా నీ పాద సన్నిధికి చేరివచ్చిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటలో కృప చేయండి. చెప్పిన ప్రతి మాట మా బ్రతుకులో ఆపాదించుకొని దాని ప్రకారంగా బ్రతుకుటలో కృప చేయండి. వచ్చిన పిల్లలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి పరిస్థితులను కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ, ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానము, ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని పెడుతూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ, మళ్ళీ మనందరికీ మరొక అపురూపమైన అవకాశాన్ని ఇచ్చి మళ్ళీ ఈ స్థితిలోనికి మనల్ని ఆయుష్ ఆరోగ్యాలతో మనల్ని తండ్రి తన పాదచింతకు నడిపించాడు. ఇది గొప్ప భాగ్యం. ఎందుకంటే ఈ ఆరోగ్యం లేక, ఈ సంతోషం లేని వాళ్ళు ఎంతోమంది ఈ ప్రపంచంలో ఆపదల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో చిక్కుకున్న వారు ఎంతోమంది ఉండొచ్చు. వినాలి నా మాటలు. ఎంతోమంది ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉండొచ్చు. కానీ ఈరోజు మనకు ఒక ఉన్నతమైన భాగ్యం, ఉన్నతమైన ఈ స్థితి, ఈ అవకాశాన్ని, ఇంత చక్కటి భాగ్యం మళ్ళీ మనందరికీ ఆయన మాటలు వినగలిగే భాగ్యం, ఆయన మాటలను మన బ్రతుకుల్లో మరోసారి ఏదైనా లోటుపాటు ఉన్నా తీసేసుకునే ఒక అపురూపమైన అవకాశాన్ని మనకు కల్పించడం అనేది, దేవుని సన్నిధి అనేది, దేవుని మాటల దగ్గరికి చేరుకోవడం అనేది గొప్ప భాగ్యము. ప్రియమైన దేవుని వారలారా, ఈ అవకాశం లేని వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. కానీ ఈ ధన్యత రావడం గొప్ప భాగ్యం. కాబట్టి ఈరోజు కూడా ఒక అద్భుతమైన ఒక ఆలోచనతో కూడుకున్న దేవుని విషయాలను తెలుసుకోబోతున్నాం. చక్కగా వినడానికి ప్రయత్నం చేయండి. మనం తెలుసుకుని పోయే పాఠం, దేవుని మాటను మన బ్రతుకుల్లో పాటిస్తే డాష్ డాష్ అన్నట్లుగా పెట్టుకోండి. దేవుని మాటను మన బ్రతుకుల్లో పాటిస్తే, దేవుని మాట కోసం బ్రతికితే, ప్రియమైన దేవుని వారలారా, కన్నతండ్రి అయిన దేవదేవుడు భూమి మీదికి మనల్ని తన చిత్తం వలన, తన యొక్క అభిష్టం మేరకు ఒక అపారమైన ఆలోచనలతో ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు. పంపించిన ఆ కన్న తండ్రి ఆనందం, సంతోషం ఎప్పుడూ అనంటే, ఆయన ఆనందపడే ఆలోచనలు, ఆయన సంతోషపడే విషయాలు ఎప్పుడు అని మనం ఆలోచించగలిగితే, ప్రియులరా, ఆయన మాట ఉంది చూశారు. ఆయన మన కోసం రాయించిన మాటలు ఉన్నాయి చూశారు. ఆ మాట కోసం బ్రతికితే, ఆ మాటను మన బ్రతుకులో పాటిస్తే ఆయనకి ఎనలేని సంతోషం. ప్రేమైన దేవుని వారలారా, ఆ మాట కోసం నిలబడితే మనకు దేవుడు ఎన్నో మేలులు మన బ్రతుకుల్లో, ఈ భూపరంగా కావచ్చు, ఈ బ్రతుకుల్లోనే కాదు, రాబోయే మహోన్నతమైన బ్రతుకును అందుకునే అపారమైన అవకాశం మనం పొందుకోవచ్చు దేవుని మాట కోసం మనం నిలబడితే.
దేవుని మాటను మన బ్రతుకులో పాటిస్తే, ఆ మాటను గౌరవించిన వాడివిగా, ఆ మాట కోసం నీ జీవితాన్ని తాకట్టు పెట్టే విధంగా, ఆ మాటను నీ బ్రతుకులో నిర్వర్తించుకునే దిశవైపుగా, ఆ మాటకు విలువనిచ్చే దిశగా నీ బ్రతుకును ముందుకు నడిపించుకుంటే ఆ తండ్రికి ఎనలేని ఆనందం. ప్రేమన్న దేవుని వారల ఎంత ఆనందం అంటే ఆ తండ్రికి ఒక మాటను చూసుకొని మనం ముందుకెళ్దాం. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథం అండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో దేవుని మనసును చూద్దాం ప్రియులారా. ఆయన మాట విషయంలో సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను లేదా ఆయన చిత్తము, ఆయన ఇష్టము, ఆయన మాట, ఆయన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు, ఆయన సంతోషం, ఆయన మాటను మన బ్రతుకులో పాటిస్తే ఆయనకు సంతోషం అంట. ఆయన మాట కోసం బ్రతికితే ఆయనకు సంతోషం అంట. ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున, ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. శ్రేష్టమైనది ఏంటయ్యా అంటే మన బ్రతుకుల్లో, మన జీవితంలో శ్రేష్టమైనది అంటూ ఉంది అని అంటే దేవుని మాట శ్రేష్టమైనది ప్రియులరా. దేవుని మాట కోసం బ్రతుకుట అనేది మన బ్రతుకుల్లో శ్రేష్టమైన ఆలోచన. శ్రేష్టమైన ఆలోచన ఉంది అని అంటే మన బ్రతుకుల్లో దేవుని మాటను మన బ్రతుకులో ఇనుట శ్రేష్టమైనది. చూతురు కానీ దేవుని మాటను వినగలిగితే, దేవుని మాటలో మన బ్రతుకు ముందుకెళితే ఎటువంటి ఉన్నతమైన అవకాశాలను దేవుడు, ఎటువంటి ఉన్నతమైన మన బ్రతుకుల్లో మేలులు జరిగించబోతాడో, ఎటువంటి ఉన్నతమైన ఆధిక్యత మన బ్రతుకుల్లో మనం పొందుకోవచ్చో, ఎటువంటి ఉన్నతమైన స్థితిలోనికి మన బ్రతుకులు వెళ్ళే అవకాశం ఉందో. ఇంకొక మాటను మనం చూడగలిగితే మీకు తెలిసిన విషయమే. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా అక్కడ కూడా ఏముంటుందో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుంచి చదవండి అమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుంచి. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి మనసును తెలియజేస్తాడండి. చదవాలమ్మ త్వరగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఏమని చెప్తున్నాడు అంటే, బలులు కానీ అర్పణలు కానీ నీకు ఇష్టమైనవి కావు, నీవు కోరలేదు. నాకొక శరీరమును అమార్చితివి, నాకొక శరీరాన్ని అమార్చితివి. మనమంతా శరీరాలను అమర్చుకున్నాం, మనమంతా దేహాలను అమర్చుకున్నాం, మనమందరం దేహాలలోనికి వచ్చాం, మనమందరం తల్లి గర్భంలో దేహాలను ధరించుకున్నాం, తల్లి గర్భం గుండా భూమి మీదకి వచ్చాం ఈ ఆకారాలతో. నాకొక శరీరాన్ని అమర్చితివి, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నీ గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము ఈ శరీరంలో, ఈ బ్రతుకులో జరిగిస్తే నీకు ఆనందం నాయనా. బ్రతుకును కలిగిన ప్రతి మనిషి, ఆకారాన్ని కలిగిన ప్రతి మనిషి దేవుడి మాట కోసం, దేవుడి ఆలోచనల్లో బ్రతుకులు ఉంటే దేవుడికి ఎంతో ఆనందం అంటండి. వారిని అమితంగా ప్రేమిస్తాడండి దేవుడు. వాళ్ళంటే చాలా ఇష్టం అండి దేవుడికి. ప్రియ పిల్లలుగా, తన ప్రియ బిడ్డలుగా చూసుకుంటాడండి. ఎవరైనా కానీ ప్రియులరా, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు తమ మాట అయిన పిల్లలంటే ఇష్టం అండి. తమ మాట కోసం బ్రతుకుతున్న పిల్లలంటే ఏ తల్లిదండ్రులు ఇష్టపడరు చెప్పండి ప్రియులరా? వింటున్నారా? ఇంట్లో ఉన్న పిల్లలు తమ మాట ప్రకారంగా,
తమ ఇష్టం చొప్పున వాళ్ళ ఆలోచనల ప్రకారంగా పిల్లలు బ్రతుకుతున్నారంటే ప్రతి తల్లిదండ్రి పిల్లల పట్ల ఆనందపడతారండి, సంతోషపడతారు. అదే దేవుడి ఆనందం, అది దేవుడి కోరిక అండి. ఇంకో మాట చూపిస్తా, మాట విషయంలోనే. ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో చూడండి ప్రియులారా. ఐగుప్తు దేశంలో నుండి, ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం నుంచి, ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి, భయంకరమైన ఇనుప కొలిమిలో ఉన్నారండి ఇశ్రాయేలు ప్రజల బానిసత్వంలో. ఐగుప్త బానిసత్వం అనేది ఇనుప కొలిమి లాంటిది. ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కాలేదు. దేవుడు వాళ్ళను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో నుంచి మమ్మలను దేవుడు ఇడిపిస్తున్నాడు అన్న సంగతి తెలియక 40 సంవత్సరాలు దేవుని ఎన్ని ఇబ్బందులకు గురి చేశారండి. దేవుడు చేసిన మేలులు మర్చిపోయిన పరిస్థితులు ఎన్నెన్నో 40 సంవత్సరాల ఆ యొక్క ప్రయాణంలో. ఎంత భయంకరమైన కొలిమంటే తెలుసా అండి? కొలిమంటే తెలుసా మీకు? కమ్మరి కొలిమి పెట్టినప్పుడు ఇనుమును కాల్చుతుంటాడండి. ఆ ఇనుమును కాల్చుతున్నప్పుడు ఇనుము ఎంత రెడ్ అయిపోయి అవసరమైతే కరిగిపోతుందండి. అటువంటి బాధలండి, కష్టాలండి, కన్నీళ్ళండి, ఇబ్బందులండి, ఇరుకులండి, అవి కొలిమి లాంటివి. అటువంటి ఇబ్బందుల నుంచి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేశాడంట? ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని, నేడున్నట్లుగా పాలు తేనెలు ప్రవహించి దేశమును మీ పితరులకు ఇచ్చేదని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యమును, అండర్లైన్, మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులై ఉందురు. నేను మీకు, చూసారా, ఎవరైనా ఇలా నిలబడగలిగితే వారికి దేవుడండి. రాసుకొని ప్రియులారా, ఎంత చక్కటి మాట. నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించిన విధులను అన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు అని ఆ మాటలను మనకు ఎత్తి చూపిస్తున్నాడంటే మన బ్రతుకులో మనము పాటించగలిగితే ఆ స్థితిని మనం పొందుకునగలుగుతాం ప్రియులారా. వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పొందుకోవచ్చేమో కానీ మనము పరమ కానాను పొందుకుంటాం. ప్రియమైన దేవుని వారలారా, ఒక మహోన్నతమైన లోకాన్ని పొందుకునే అద్భుతమైన అవకాశం అండి. మాట అంటే దేవునికి చాలా ఇష్టం అండి. ఆయన మాట కోసం బ్రతికే పిల్లలంటే చాలా ఇష్టం ఆయనకు. ఆ పిల్లల గురించి ఎంతో జాగ్రత్త పడుతుంటాడు, ఎంతో జాగ్రత్త తీసుకుంటుంటాడు. ఎంత జాగ్రత్త తీసుకుంటాడో, ఎంత జాగ్రత్త కలిగి ఉంటాడో ఆలోచించగలిగితే ప్రియులారా, ఒక సందర్భాన్ని చరిత్రలో మనం చూద్దాం. ఎలీషా కాలంలో రాజుల గ్రంథం, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం అండి. రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో ఎలీషా కాలంలో ఎలీషా భక్తుడు ఒక దైవజనుడుగా, ఎలీషా ఒక దైవజనుడు. ఆ ఎలీషా రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆయన మాట కోసం బ్రతికే పిల్లలంటే, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో, ఒక దినమందు ఎలీషా సునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ అంటున్నాడండి. గనురాలైన ఒక స్త్రీ భోజనకు రమ్మని అతన్ని బలవంతము చేశాను గనక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయిచుండెనండి. ఒక దైవజనుడు ఆ ఊరికి, ఆ పట్టణానికి వాక్యం చెప్పడానికి, అనేకులను దేవుని వైపు మళ్లించడానికి వచ్చినప్పుడు ఆ గనురాలైన ఆ స్త్రీ దేవుని పట్ల భయభక్తురాలుగా, దేవుని పట్ల భయభక్తులు కలిగిన ఆ స్త్రీ ఆ దైవజనుని తమ ఇంటికి భోజనానికి పిలిచిందండి.
దేవుని కోసం బ్రతికే వాళ్ళు, దేవుని మాటకు విలువ ఇచ్చేవాళ్ళు, దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు ఇదే ప్రేమ కలిగి ఉంటారండి. ఒక దైవజనుడు ఈ పట్టణానికి వచ్చిందంట. ఆ పట్టణానికి వెళుతున్నప్పుడు వాళ్ళ ఇంటి మార్గాన వెళ్ళిపోయేవాడంటండి. అలా చూస్తున్నారు, ఈ దైవజనుని మా ఇంటికి భోజనానికి పిలవాలని భోజనానికి పిలుస్తారండి. ప్రతి దేవుడి కోసము ఆలోచించే స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ దైవజనులను అపారంగా ప్రేమిస్తారండి. దేవుని సేవకులకు ఒక ప్రత్యేకమైన విలువ ఇస్తారండి. దేవుని పిల్లలంటే ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉంటారండి, భయభక్తులు కలిగి ఉన్నవాళ్ళు. ఒకనొక సందర్భంలో కూడా అపొస్తలుడైన పౌలు ఇలానే సువార్త చేసినప్పుడు ఒక స్త్రీ అపొస్తలుడైన పౌలును కూడా, భక్తులు దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు తమ ఇంట భోజనం చేసి వెళ్ళాలి. దైవ పిల్లలు దేవుని కోసం పనిచేసేవాళ్ళు, దేవుని కోసం బ్రతికే వాళ్ళు మా ఇంట్లో నివాసం చేయాలి, మా ఇంట్లో భోజనం చేయాలని కోరుకుంటారండి. ఇది ఇలానే పెట్టండి, మళ్ళీ వస్తాయి ఇక్కడికి, చెయ్యి ఇలానే పెట్టండి. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి ప్రియులారా. దేవుడి కోసము, దేవుడి మాట కోసము భయభక్తులు కలిగిన వారు దైవజనుల పట్ల కానీ దేవుని పిల్లల పట్ల కానీ ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారో ఇక్కడ ఈ సందర్భాన్ని చూద్దాం. మళ్ళీ వస్తాం ఇక్కడికి. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయము 14వ వచనంలో మనం చూడగలిగితే, అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను, వాక్యం వినుచుండెను. ఆమె ఊదరంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిజం పొందినప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా? నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మలను బలవంతం చేసెను అని అంటాడండి అపొస్తలుడైన పౌలు. ఫోన్ కట్ చేసేయండి, ఎవరు ఫోన్ రానియద్దు. చూసారా, దేవుడి కోసము బ్రతికే వారు అంటే దేవుడి పిల్లలకు, దేవుడిని ప్రేమించే పిల్లలకు చాలా ప్రీతి అండి. వినాలి మాటలు. రాండి, ఇక్కడ రండి, లాస్ట్ మళ్ళీ రండి, దినవృత్తం రాజుల గ్రంథానికి రండి. రాజుల గ్రంథానికి వస్తే ఈ 4వ అధ్యాయము 8వ వచనంలో ఏం జరుగుతుంది అని మనం చూడగలిగితే ప్రియులరా, ఈ ఎలీషా, మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేసిన గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయిచూ వచ్చాను. ఆమె ఇంకా ఏం ఆలోచించింది తెలుసా ప్రియులరా? ఆ దైవజనుడు ఈ మార్గాన వెళ్ళిపోతున్నాడు కదా, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడు గనుక, దైవజనుడు అని నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించాలి. ఏమని ఆలోచిస్తుంది చూడండి, ఈనాలి వాక్యం. గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కోసము మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన ఎద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేస్తాడు కదా. ఒక గది ఏర్పాటు చేద్దాం, ఆ గదిలో అతనికి కావలసిన సదుపాయాలన్నీ పెడదాం. అతను వచ్చినప్పుడల్లా ఆ ఇంటిలో రెస్ట్ తీసుకుంటాడు, విశ్రాంతి తీసుకుంటాడని ఒక మంచి ఆలోచన కలిగిన దైవభక్తురాలండి. చూసారా, ఎవరు ఆలోచిస్తారు ప్రేమైన దేవుని వారలారా? ఇలా ఇంటి పోంటి వెళ్ళిపోతూ దైవజనుడు భోజనానికి పిలిచింది, భర్తతో ఆలోచించింది. ఏమండి, దైవజనుడుగా ఉన్నాడు, దేవుని ప్రజల కోసం కష్టపడుతున్నాడు. ఆ దైవజనుడి కోసం మన మేడ మీద చిన్న పాక, ఒక చిన్నది ఏదో షెడ్ లాంటిది, ఏదో చిన్నది ఒక రూమ్ లాంటిది కట్టి అతనికి కావలసిన సదుపాయాలు అక్కడ పెడితే అతను వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో లేదా ఆ మేడ మీద ఆ గదిలో రెస్ట్ తీసుకుంటాడు కదా అని సెలవిచ్చినప్పుడు భర్త కూడా ఒప్పుకున్నాడండి. ఆ ఏర్పాటు చేశారు. అతను వచ్చినప్పుడల్లా అక్కడ ఉండేవాడండి. కానీ ఎలీషా
ఇంత సేవ మా కోసం చేస్తుంది కదా, ఈమెకి ఏదైనా కొదువ ఏదైనా లోటు ఉందని ఆలోచించి, అమ్మ నీవేమైనా కోరుకో, నీకు ఏదైనా లోటు ఉందంటే ఆమెకు పిల్లలు కాలేదండి, పిల్లలు లేరు, పిల్లలు అయ్యలేరు. అయితే దేవుని కృప వలన, ఎలీషా ప్రార్థన వలన ఆమె గర్భవతి అయి కుమారుని కంటది. కుమారుని కనిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఆ కుమారుడు చనిపోయే స్థితిలో, అంటే చనిపోయినట్లేండి, చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళి, నాకు కుమారుని ఇచ్చావు, ఇదో కుమారుడు చావా స్థితిలో ఉన్నాడు, చనిపోయాడు, నా పరిస్థితి ఏంటి ప్రభు అన్నప్పుడు ఎలీషా వచ్చి ఆ కుమారుని మరలా బ్రతికిస్తాడు. ఇది సందర్భం ఈ 4వ అధ్యాయంలో 8వ వచనం నుంచి మీరు చూస్తారు. చావా స్థితిలో ఉన్న, చనిపోయే స్థితిలో ఉన్న కుమారుని బ్రతికించుకుంటుంది ఎలీషా ద్వారా. అయితే ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఇప్పుడు 8వ అధ్యాయానికి రాండి ప్రియులారా. ఇప్పుడు 8వ అధ్యాయానికి రండి. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, ఇదంతా జరిగిన సంఘటన, ఇదంతా ఇలా జరిగింది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏం జరిగింది అనేది మళ్ళీ మనం చూడగలిగితే 8వ అధ్యాయంలోనికి రండి. ఇప్పుడు 8వ అధ్యాయంలోనికి రండి. రాజులు, అదే 2 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనంలోనికి రండి. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు, ఎవరు బిడ్డను బ్రతికించాడు ఎలీషా? సునోమియురాలైన బిడ్డను బ్రతికించాడు కదా. అదే సందర్భం ఇక్కడ చూడండి 8వ అధ్యాయంలో. చనిపోయిన బిడ్డను బ్రతికించింది ఎవరు? ఎలీషా. 4వ అధ్యాయంలో ఉన్న సందర్భం మళ్ళీ ఇక్కడ. అంటే కొన్ని సంవత్సరాలైన తర్వాత ఒక సంఘటన జరుగుతుంది. ఏం జరుగుతుంది సంఘటన అంటే, ఇప్పుడు ఆలోచిద్దాం. చాలా అద్భుతంగా ఉంటుందండి దేవుని మాటలంటే. దేవుడు చాలా అద్భుతమైన విషయాలు మనకు పాఠాలు నేర్పుతాడు. తన భక్తుల ద్వారా, తన పిల్లల ద్వారా మన జీవితాలలో ఉన్నతమైన ఆలోచనలోనికి మన జీవితాలను కట్టుకోవడం కోసం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, ఎవరిని? సునోమిరాలను పిలిచి ఏమంటున్నాడు? యెహోవా క్షేమకాలము రప్పింపబోచున్నాడు. 7 సంవత్సరములు దేశములో క్షేమము కలుగుచున్నదనని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలము, అచ్చటికి పోవుడనగా కరువు రాబోతుంది, భయంకరమైన కరువు రాబోతుంది. ఆ స్త్రీకి దైవజనుడైన ఎలీషా తెలియజేస్తున్నాడండి. చూశారా ఎటువంటి పరిస్థితి, కష్టకాలం రాబోతుందో ముందుగానే తన భక్తులైన తన పిల్లలకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఎలీషా మాటలు ఎప్పుడైతే విన్నదో, ఎంతగా గౌరవించిందో ప్రేమైన దేవుని వారలారా, అచ్చటికి పోవుడనగా ఆమె ఏం జరిగిందో చూడండి ప్రియులారా. ఆ స్త్రీ లేచి, 2వ వచనం చదవండి, ఏమంటుంది? ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేయను. 7 సంవత్సరాల కరువు రాబోతుంది. 7 సంవత్సరాల వరకు నువ్వు ఎక్కడైనా నీకు అనుకూలంగా ఉన్న చోట వెళ్ళిపోయి బ్రతకమ్మని ఎలీషా చెప్తాడు. అంటే ఎలీషా మాటకు లోబడిందా? లోబడింది. దేవుడు ఏదో కరువు రప్పించబోతున్నాడంట అని దేవుని మాటను పాటించింది ఈ స్త్రీ. చూసారా, ఈరోజు మనకు కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఎన్నో వస్తాయండి. ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు వచ్చినప్పుడు, ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడ్డప్పుడు తర్వాత దేవుడిని మర్చిపోతాం. అంతకుముందు దేవుడి మీద ఇబ్బందుల్లో, ఇరుకులో ఉన్నంత భయము, భక్తి బాగైన తర్వాత దేవుని పైన మళ్ళీ అదే ప్రేమ, అదే ఆలోచన, విశ్వాసం, నిరీక్షణ, నమ్మకం మన బ్రతుకులో ఉండవండి. మనది ఎలాంటిదంటే, గట్టెక్కిన తర్వాత తెప్పెను తగిలేసే రకం.
మన బ్రతుకులో మేలులు పొందుకున్న తర్వాత, మేలులు జరిగేంత వరకు దేవుడి పైన ఎంత ప్రేమ చూపిస్తాం, ఎంత ప్రేమ ఒలకపోస్తాం అంటే, ఎంతగా దేవుడి కోసం బ్రతుకుతుంటాం, ఏదేదో చేసేస్తుంటాం. కానీ ఆ అవసరం తీరిన తర్వాత, ఆ కష్టం నుంచి బయటపడిన తర్వాత దేవుడిని మర్చిపోయే రకం మనదండి, మనది. కానీ కొన్ని సంవత్సరాలైనా కూడా 4వ అధ్యాయం ఎక్కడ, 8వ అధ్యాయం ఎక్కడ, అక్కడ ఎన్నో సంవత్సరాల గ్యాపు. అప్పుడు ఎలీషా బిడ్డనిచ్చినప్పుడు, ఆమెకు బిడ్డ లేనప్పుడు ఇచ్చినప్పుడు విశ్వాసం ఏదైతే ఉందో అదే విశ్వాసంతో కరువు కాలం రాబోతున్న టైం వరకు కూడా అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో ఆ సునేమీయురాలు బ్రతుకుతుందా, బ్రతకట్లేదా? బ్రతుకుతుంది, బ్రతికింది. ఎలీషా చెప్పిన మాటల ప్రకారంగా తన కుటుంబాన్ని తీసుకొని ఫిలిస్తీన్ల దేశంలో 7 సంవత్సరాలు ఏమైంది, అక్కడ కాపురము ఉన్నది. దేవుని కోసం బ్రతికే ఏ వ్యక్తి అయినా దేవుని మాటను గౌరవిస్తాడండి, దేవుని మాటకు విధేయుడవుతాడండి. దేవుడు చెప్పింది తన బ్రతుకులో శిరోధారముగా భావిస్తాడండి, శిరోధారముగా భావించుకుంటాడు. బైబిల్లో ఉన్న ప్రతి మాట అది నా బ్రతుకుకు, నా మేలు కోరినవాడు, నా బాగును కోరినవాడు. ఆ మాట కోసం నేను బ్రతకాలి, ఆ మాట నా కోసం, నా విషయంలో దేవుడు ఎందుకు ఈ మాట రాయించాడు, ఈ మాటను నా బ్రతుకులో పాటించాలి. ఆ తండ్రి ఏది చేస్తే, ఏది చెబితే అది చేయడానికి నేను ముందుకెళ్ళాలి నా బ్రతుకులో అనే ఉద్దేశంలో మన బ్రతుకులను కట్టుకునే ప్రయత్నంలో మనం ముందుకు సాగాలి. ఇలానే ఉంటారండి భక్తులు, ఇలానే పెట్టండి. మళ్ళీ వస్తాం, ఇక్కడ ఇంకొక భక్తిని చూద్దాం. ఇది ఇలానే పెట్టండి. ఆదికాండం సౌండ్ ఏందో వస్తుంది చూడండి అమ్మ. ఆదికాండం 12వ అధ్యాయం చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం అండి. అబ్రహాం విషయంలో కూడా మనం చూడగలిగితే, అబ్రహాం కూడా దేవునికి ఎలా లోబడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తే, దేవుని మాటను ఎలా గౌరవించాడు అనేది మనం చూడగలిగితే, యెహోవా అబ్రహాం విషయంలో కూడా 12వ అధ్యాయం ఆదికాండము 1వ వచనం అండి. యెహోవా అంటున్నాడు అబ్రహామును, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఎక్కడ ఏ దేశము అనేది లేదండి, అక్కడ నో మోర్ క్వశ్చన్. ఏ దేశానికి తీసుకుపోతున్నావు, అక్కడ నా పరిస్థితి ఏంటి, నేను ఇల్లును ఇడుపును, నా దేశాన్ని, నా జాతిని, నా మతాన్ని, వీటన్నిటిని వదిలిపెట్టాలా? వదిలిపెట్టాలి. నా దగ్గరికి వస్తే, నా దగ్గరికి నీవు రాగలిగితే ఇవన్నీ వదిలిపెట్టాలి, సర్వం వదిలిపెట్టాలి రావాలంటే దేవుడి కోసం. ఎంతటికైనా నువ్వు దేవుడి విషయంలో త్యాగంలోనికి వెళ్ళిపోవాలని బ్రతుకు దేవుడు కోరుకుంటున్నమాట. అబ్రహాము అందుకే దేవుడిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ మాట కోసం బ్రతికి నీవు ఒక నీతిమంతునిగా నిలబడగలుగుతావా? ఆయన మాటను గౌరవించి ఆయన మాటకు విలువనిచ్చే వాడివిగా దానివిగా ఉండి మనము కూడా నీతిమంతులుగా తీర్చబడదామా? ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. నేను చదువుతా, మీరు రాసుకోండి. నేను చదువుతా, మీరు రాసుకోండి. అబ్రహాము నిరీక్షణ, అబ్రహాము విశ్వాసం, నమ్మకం ఎంతో గొప్పదండి. నేను చూపించు దేశానికి నీవు వెళ్ళు అన్నప్పుడు ఏ మాత్రం క్వశ్చన్ చేయలేదండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటాడప్పుడు, అబ్రహాము పిలువబడినప్పుడు 12వ అధ్యాయంలో అదే సందర్భం హెబ్రీలో చెప్పబడుతుంది. అబ్రహాము పిలువబడినప్పుడు ఈ శ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, వినాలి మీరు, ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందునై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగకనే బయలా వెళ్ళాను. చూసారా, ఎక్కడికి వెళ్ళాలనో అది ఎరగకుండానే బయలుదేరాడండి. ఎక్కడ ఏంటి అనేది లేదండి. పో అన్న కొద్దికల్లా పోతూనే ఉన్నాడు, కానీ ఎక్కడ ఆగిపోవాలి నేను అనేది అడగలేదండి దేవుడిని. బయలు వెళ్ళాను. ఇదండి భక్తుల జీవితం. ప్రియులరా, రండి ఇప్పుడు
మళ్ళీ రాజుల గ్రంథానికి రండి. మళ్ళీ రెండు రాజుల గ్రంథం 8వ అధ్యాయానికి రండి. 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో, 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో, ఆ స్త్రీ లేచి దైవజనుడి మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసం చేసిందండి. ఆ తర్వాత కరువు అయిపోయిందండి. కరువు అయిపోయిన తర్వాత మళ్ళీ 3వ వచనంలో చూడండి. 2 రాజుల గ్రంథము, అందరు తెరవాలి, 2 రాజుల గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను. ఆమె వచ్చే వరకు ఆమె ఇల్లు లేదు, ఆమె భూమి లేదండి. ఎక్కడ వెళ్ళిపోయింది ఆమె? ఫిలిష్తీయుల దేశానికి కరువు కాలంలో తనను కాపాడుకోవడానికి ఫిలిష్తీయుల దేశం వెళ్ళింది. వచ్చేసరికి ఇల్లును ఒకడు ఆక్రమించుకున్నాడు, భూమిని ఒకడు ఆక్రమించుకున్నాడు. ఎందుకు? వస్తుందో రాదో అని భూమిని ఇల్లును కబ్జా చేసుకున్నారు. ఈ విషయంలో రాజు దగ్గరికి బయలుదేరింది. నాకంటూ ఒక ఇల్లు ఉండే, నాకంటూ ఇంత భూమి ఉండే, ఆ భూమి లేదు, ఇల్లు లేదు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని రాజు దగ్గరికి, సమస్యకు పరిష్కారం కోసం రాజు దగ్గరికి బయలుదేరిందండి ఈ స్త్రీ, ఈ సునోమీరాలు. 4వ వచనంలో చూడాలి. 4వ వచనంలో చూడండి. రాజు దైవజనుని పనివాడుగా గెహాజీతో, గెహాజీ విషయాన్ని మనం నిన్న చూసాం కదా. 5వ అధ్యాయంలో గెహాజీ శపించబడడం, ఎలీషా నుంచి తోసివేయబడడం. ఎలీషా శిష్యులో లేడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయి బ్రతకాలి కాబట్టి ఎక్కడ పోయి చేరుకున్నాడు? రాజు దగ్గర పోయి చేరుకున్నాడు. వీడు ఎవరు? గెహాజీ. ఎలీషాతో లేడు, ఇప్పుడు తన గురువు అయిన ఎలీషాతో లేడు. రాజు దగ్గర ఏదో పని చేసుకుంటూ ఇంత బుక్కెడు బత్యం లేదా బుక్కెడు మెతుకుల కోసం అక్కడ పడి ఏదో పని చేసుకుంటున్నాడు. ఇప్పుడు గెహాజీ అక్కడ రాజు దగ్గర, రాజు నివాసంలో ఉన్నాడు. ఇప్పుడు రాజు ఇక్కడ చూడండి, సందర్భం ఎంత టాలీ అవుతున్నాయి. ఆమె వచ్చేదానికి ఇక్కడ వీళ్ళు అడిగే సంభాషణకు కరెక్ట్గా ఎలా సెట్ అవుతుంటుంది. ఆ సందర్భంలో మీరు చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. రాజు దైవజనుని పనివాడుగా గెహాజీతో మాటలాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజేయమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఎలీషా ఏమేం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాడయ్యా, నీవు ఆయనతో శిష్యరికం చేసావు కదా అని గెహాజీని అడిగాడండి. అప్పుడు చూడండి 5వ వచనంలో గెహాజీ ఏం చెప్తున్నాడో ఎలీషా గురించి. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయ వచ్చాను. ఎప్పుడైతే ఒక బిడ్డను బ్రతికించాడు, ఒక అద్భుతం చేశాడు అని చెబుతున్న టైంలోనే ఆ సునేమీరాలు రాజు ఇంటిలోనికి ప్రవేశించింది. ఆ మాట చెప్తుండగానే ఆమె వచ్చి ఇంటుంది, ఈడు చెప్తున్నాడు. ఆమె ఎదురుగా ఉంది, ఈడు చెప్తున్నాడు అండి. మళ్ళీ చదువుతున్నాను చూడండి. అతడు ఎవరు? ఎలీషానంట. ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, అంటే చనిపోయిన కుమార్ని బ్రతికించింది ఎవరు? ఎలీషానే. తెలియజెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి, ఇప్పుడు చూడండి ఈడ రాశాడు మళ్ళీ గుర్తుపట్టాలని, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చును. అంతటా గెహాజీ, నా ఏలినవాడైన రాజా, ఆ స్త్రీ ఇదే. ఆ చనిపోయిన బిడ్డను బ్రతికించింది ఎవరు బిడ్డనో తెలుసా? ఇదో ఈమె బిడ్డనే. బా, ఎలా లింక్ పెట్టాడండి దేవుడు, కరెక్ట్ టైంకు. ఇదే మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, ఇప్పుడు చూడండి దేవుడు ఇప్పుడు ఏం చేసుకుంటుందో చూడండి. 6వ వచనంలో రాజు
ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. భూమి విషయం గురించి మొత్తం సమాచారం తెలియజేసిందండి. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి, ఇంత భక్తురాలా, ఒక భక్తురాలు దేవుని మాట కోసం నిలబడిన భక్తురాలుగా ఎంచాడు రాజు అండి. ఒకవేళ రాజు ఇప్పించకపోయినా దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? ఇప్పుడు స్త్రీ పక్షాన ఉన్నాడు. దేవుడే మన పక్షాన ఉండగా మనకు విరోధులు ఎవరండి? నీవు ఇప్పించకపోయినా నీ తాతతోనైనా ఇప్పించి తీసుకొచ్చి పెడతాడు. దేవుడు మన పక్షాన ఉండాలి. కానీ అప్పుడు చూడండి, దేవుడు రాజు మనసును, దేవుని ఆలోచనలను ఎలా ఆమెకు పోగొట్టుకున్న ఆ భూమిని, ఇల్లును ఇప్పించడం విషయంలో దేవుడు ఎంతటి చక్కటి విషయం, సందర్భం ఇవి జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులరా. దేవుని మాట కోసం బ్రతికితే, దేవుని మాటను మనం బ్రతుకులో పాటిస్తే, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజేశాను. పరిస్థితి ఇది, ఈ 7 సంవత్సరాలు నేను అక్కడ వెళ్ళిపోయాను, నా ఇల్లు లేదు, నా భూమి లేదు, పరిస్థితి ఏదన్నప్పుడు, అయ్యో ఇంత అద్భుతం పొందుకున్న దానవు నీవేనా? దేవుని మాటకు లోబడిన దానవు నీవేనా? దేవుడు నీకు ఇంత అద్భుతం చేశాడా అని రాజే భయపడేంత స్థితి, ఆమె పట్ల గౌరవం. అబ్బా, భక్తురాలు, ఈమె దేవుని భక్తురాలు అన్న ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు రాజు. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించాడంటండి, మామూలుగా కాదు. ఆమె పక్షమును ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశమును ఇడిచిపెట్టినప్పటి నుండి, ఎన్ని రోజులైతే దేశాన్ని ఇడిచిపెట్టిన నాటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. పండిన పంట కూడా ఎన్ని రోజులైతే పండించుకున్నావురా బాబు, ఆ పంట మొత్తం ఆమెకి ఇచ్చేసేయి, ఆ భూమిని, ఆమె ఇంటిని ఇచ్చేసేయని ఇప్పించాడు. ఎంత గొప్ప సంగతి! దేవుడి కోసం నిలబడితే, దేవుని గౌరవిస్తే, దేవుడికి నువ్వు విలువ ఇస్తే, దేవుని మాటను నువ్వు ప్రేమిస్తే, దేవుడు ఎంతగా మేలులు చేస్తాడు, ఎంతగా మేలులు మన బ్రతుకులో చేకూరుస్తాడు. మీరు ఈ మాటను నమ్మితే ఖచ్చితంగా మన బ్రతుకులో ఎన్నో విషయాలలో మనం దేవుని విషయంలో ఈ అనుభవాలు మన బ్రతుకులో పొంది ఉంటాం. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు మన పక్షాన ఉంటాడండి. వాడు ఎవడైనా, వాడు ఎటువంటి వాడైనా, ఏ అధికారైనా మన పక్షాన ఉన్నవాడు మహోన్నతమైన శక్తి. అది కావాలనుకుంటే మనకు వాడు ఎంతటినైనా మెడలు వంచి అది మన పక్షాన మన వశం చేయడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అంత గొప్ప సంగతి. దేవుని మాటను ప్రేమించిన, దేవుని మాట కోసం విలువనిచ్చిన శిష్యులు, అపోస్తలులు, దేవాని కోసం సర్వం పోగొట్టుకున్నాం, మాకేంటి, ఏం దొరుకుతుందంటే ఏమంటున్నాడో చూడండి. ఇదే విషయంలో దేవుని కోసం మనం నిలబడగలిగితే, ప్రేమైన దేవుని వారలారా, దేవుని కోసం ఉన్నతంగా మన బ్రతుకులు పెట్టాలి. నీవు పెట్టిన సమస్తం ఏది పోగొట్టుకోవయ్యా. దేవుడి కోసం నువ్వు ఏది చేసినా, ఎంత పెట్టినా, ఏది చేసేసినా అది నిర్వీర్యమైపోదు, అది వృధాపాలు కాదు, అది వ్యర్థమైపోదు. దేవుడి కోసం చేసిన ఏదైనా, అది నీవు డబ్బు రూపకంగానా, నీ కష్ట రూపకంగానా, నీ ఆనందమా, నీ సంతోషమా, ఏదైనా దేవుని ఆలోచనల కోసం, దేవుని ఉద్దేశాల కోసం నీవు ఏది జరిగించినా, ఏది చేసినా అది ప్రతిఫలాన్ని పొందుకుంటుంది తప్ప ఫలితం లేనిదిగా, వృధా, వ్యర్థం కాదు. ప్రతిఫలాన్ని పొందుకునే అవకాశం ఉంది. ఎన్నంతలుగా రెండంతలు. ప్రేమైన దేవుని వారలారా, దేవుని కోసం బ్రతికితే అంత ఉన్నతమైన ఆలోచనలతో మన బ్రతికెళ్తుంది. ఇక్కడ చూడు, వీళ్ళు మాట్లాడుతున్న మాటను మనం 19వ అధ్యాయము 27వ వచనం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో మీరు చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనంలో, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను ఎమ్మడించితిమి కనుక మాకేమి దొరికినని ఆయనను అడగగా, మీరు ఏం పోగొట్టుకున్నా మీ ఫలం లేదా మీ యొక్క కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా పొందుతారు నాయన అన్నాడండి దేవుడు. మీరు నా కోసం ఏం పోగొట్టుకున్నా, మీరు నా కోసం బ్రతికిన ఆ ప్రతిఫలానికి, మీరు నా కోసం పడిన కష్టానికి ప్రతిఫలము ఊరికే పోదు. మీరు పడ్డ ఆ పాటుకు
ఖచ్చితంగా ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారు, ఆ ప్రతిఫలాన్ని అనుభవిస్తారు, అందుకుంటారు అని దేవుడు తెలియజేస్తున్న విషయాన్ని 29వ వచనంలో చూడండి. అదే అధ్యాయంలో 29వ వచనంలో, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు. పరలోకంలో, మహోన్నతమైన లోకంలో నిత్యత్వాన్ని కూడా పొందుకుంటారు. ఈ లోకంలో 100 రెట్లు పొందుకోవడమే కాదు, దేవుడి కోసం మీరు చేసింది గింత, దేవుడిచ్చేది కొండంత. మీరు గోరంత చేస్తే కొండంత ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడి కోసం బ్రతకాలి, దేవుని మాట కోసం నిలబడగలగాలి, కానీ దేవుడు నీ బ్రతుకులో ఏది తక్కువ చేయడు నాయన. ఈ బ్రతుకుతో పాటు ఆ మహోన్నతమైన బ్రతుకులో ఉన్నతమైన ఆ బ్రతుకును, ఆ జీవితాన్ని స్వాగతం పలుకుతుంది ఆ లోకం నీకోసం. ఇంకో మంచి మాటను మనం చూడగలిగితే, అపొస్తలుడైన పౌలు విషయంలో మనం చూడగలిగితే, దేవుని విషయంలో దేవుని కోసం ఎంత గొప్పగా తన యొక్క కష్టాన్ని, తన యొక్క జీవితాన్ని త్యాగం చేసుకున్నాడో, అలా త్యాగధనులుగా మనం కూడా నిలిచిపోవాలి ప్రేమైన దేవుని వారలారా, దేవుని యొక్క సేవలో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి నేను చదువుతాను. 9వ వచనం వరకు, దాదాపు 10వ వచనం వరకు, 10-11 వరకు నేను చదువుతాను, మీరు చూస్తురండి. 7వ వచనం నుంచి, అయితే ఏవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి చదువుకుంటూ వస్తున్నానండి. 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు యందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము, ఆయన అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనా మృతుల నుండి నాకు పునరుత్థానం కలుగవాలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము ఏం చేశాడంట తెలుసా? ఆయన శ్రమలలో పాలువాడగుట కెట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. నా దేవుడి కోసం నాకున్న సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. నా ఆస్తులు, నా అంతస్తుల ఐశ్వర్యం దేవుడి సేవ కోసం పెట్టుబడిగా పెట్టగలుగుతున్నాను. వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. నా దేవుడి కోసం ఎంతవరకైనా నా జీవితాన్ని దిగజార్చుకుంటాను. నా దేవుడి కోసం నేను బ్రతుకుతాను అంత ఉన్నతంగా. చూసారా, సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. దేవుని ఎంతగా ఎంచాడో, దేవుని ఎంతగా గొప్పగా దేవుని చూపించగలిగాడో ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఇంకో మాట, ఇలా దేవుడి కోసం బ్రతుకుతున్న వారి విషయంలో దేవుడు ఎంత గొప్పగా అండగా మనకు ఉంటాడో ఆ భరోసాను మనకిస్తున్నాడు. ముగింపు దశలోనికి వెళ్తున్నాం మనం. కీర్తనల గ్రంథం 140:12 వచనంలో చూడండి ప్రియమైన దేవుని వారలారా. కీర్తనల గ్రంథం 140:12 వచనం. కీర్తన 140:12 వచనం, బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడు ననియు దరిద్రులకైన న్యాయము తీర్చుననియు నెరుగుదును. చూసారా, దేవుని కోసం మనం బీదవాళ్ళుగా ఉండొచ్చు. మన మాట ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళ అధికారులు. మన మాట వినకపోవచ్చు అనుకోవచ్చు. వాడు ఎవడైనా మెడలు ఉంచుతాడు దేవుడు. బాధింపబడు వారి పక్షమున దేవుడు వ్యాజ్యమాడతాడంట ప్రేమైన దేవుని వారలారా. ఇంకా 12వ వచనంలో, 13వ వచనంలో, నిశ్చయంగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిన ఒకరోజు ఆ మహోన్నతమైన లోకంలో నివసించెదరు. నేను వాటికి, యోహాను సువార్త 10వ అధ్యాయం, ఇక్కడ కూడా ఒక సందర్భం. యోహాను సువార్త 10:28 వచనంలో, మన పక్షాన ఎలా ఉంటారు? దేవుడి కోసం, దేవుని మాట కోసం నిలబడితే, దేవుని మాటను మన బ్రతుకులో పాటించగలిగితే, ఎలాంటి
మరి ఆదరణ మనకు దేవుడు ఇవ్వబోతాడు అనేది మనం చూడగలిగితే యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29, 30 వరకు చూద్దాం ప్రియులారా. 28 నుంచి 10:28 నుంచి, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. మన గురించి మాట్లాడుతున్నాడండి. దేవుడి రాజ్యంలోనికి ప్రవేశించిన మనకు ఎవడి వలన హాని లేదండి. ఎవడు మనల్ని ముట్టడానికి వీలు లేదు ప్రియమైన దేవుని వారలారా. అంత గొప్ప ఆదరణ, అంత గొప్ప ధైర్యం, భరోసా మనకు దేవుడు ఇస్తున్నాడండి. ఆయన చేతిలో ఉండగా మనం ఎవరికి భయపడాలండి? మన వెనకాల కొండంత మహాపర్వతంల దేవుడు మన వెనక ఉన్నప్పుడు మనకెందుకు భయం ప్రియమైన దేవుని వారలారా. 30వ వచనంలో, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఇంకొక మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 54:17వ వచనంలో కూడా, నీకు విరోధముగా రూపింపబడిన, దేవుని కోసం బ్రతకగలిగితే, దేవుని కోసం నిలబడగలిగితే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవాకు. చూసారా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంటున్నాడండి దేవుడు. ఆయన మాట కోసం మనం నిలబడగలిగితే. చివరిగా రోమీలకు రాసిన పత్రిక 8:31 వచనంలో మనం చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 వచనంలో మనం చూస్తే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఏమండి, సునోమీయురాలు పక్షాన ఎవరున్నారు? దేవుడున్నాడు. రాజు ఒకవేళ ఆమె పక్షాన లేకపోయినా దేవుడు మెడలు వంచి ఎవరిని పంపించాలో వారిని పంపించి ఆమెకు రావాల్సిన ఆస్తిని దేవుడు ఆమెకు ఇప్పిస్తాడు. దేవుడు ఆమె పక్షాన ఉండగా ఆమెకు విరోధి ఎవడు చెప్పు? దేవుని మాట కోసం నువ్వు నిలబడగలిగితే, దేవుని మాటను నీ బ్రతుకులు పాటించగలిగితే, నీకు విరోధి ఎవడు ఈ ప్రపంచంలో? ఆయన మాటను గౌరవించు. ఆయన శ్రేష్టమైనది ఆయన మాట. మన బ్రతుకులో మనకు శ్రేష్టమైనది ఉంది అని అంటే దేవుని మాట. ఆ మాటను మన బ్రతుకులో పాటిద్దాం. ఆ మాట కోసం మనం ఎంతవరకైనా వెళదాం. ఆయన నీతిని ప్రకటించే విషయంలో, ఆయన న్యాయాన్ని స్థాపించే విషయంలో, ఆయన రాజ్యాన్ని వ్యాప్తి చేయ విషయంలో ఏ ఖడ్గము నిలవలేదు, ఏ ఖడ్గము మనకు విరోధంగా ఉంటుంది దేవుడి కోసం నిలబడగలిగితే. కాబట్టి ప్రియమైన దేవుని మాటలరా, దేవుని మాట కోసం బ్రతికితే ఆ ప్రతిఫలం ఎంత ఉన్నతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. అట్టి ఉన్నతమైన ఆలోచనలతో మన బ్రతుకులను నడిపించుకోవడం కోసం ఆ మహోన్నతమైన లోకాన్ని అందుకునే ఒక అద్భుతమైన అవకాశం, దేవుని మాట మన బ్రతుకుల్లో పాటించగలిగితే ఆ శ్రేష్టమైన లోకం, ఉన్నతమైన లోకాన్ని మనం పొందుకోవచ్చు. ఈ లోకంలో కూడా మనకు ఎవడు విరోధి? దేవుడు మన పక్షాన ఉండగా ఎవడు మనకు ఎదురు నిలబడగలుగుతాడు? ఆయన సహాయం మనకు ఉంటుంది. ఏ రూపకంగా ఆయన సహాయాన్ని అందిస్తాడు. ఆయన నమ్ము, ఆయన కోసం నీవు బ్రతుకు, ఆయన పట్ల విశ్వాసం, నిరీక్షణ కలిగి ఉండు. నా దేవుడు నాకు న్యాయం చేస్తాడు. నేను ఎవరి పట్ల అన్యాయం చేయలేదు, ఎవరికేం ద్రోహం చేయలేదు. నా దేవుని మాట కోసం నేను బ్రతుకుతున్నాను. నా తండ్రి మాట కోసం బ్రతుకుతున్నప్పుడు నా పక్షాన నా తండ్రి ఆయన వ్యాజ్యం ఆడతాడు. ఆయనే మాట్లాడతాడు, ఆయననే చూసుకుంటాడు. ఏ అధికారైనా వచ్చి మన పక్షాన నిలబడగలుగుతాడు. అది దేవుడు కెపాసిటీ. అది దేవుడు తలుచుకుంటే మన పక్షం అయిపోతే, ప్రపంచం ఒక పక్షాన ఉన్న దేవుడు మన పక్షాన ఉంటే ప్రపంచం ఏం చేయలేదు ప్రేమైన దేవుని వల్ల. అటువంటి ఉన్నతమైన స్థానాన్ని దేవుడి నుంచి మనం దక్కించుకోవాలి. దేవుడిని మనం వశపరచుకోవాలి. దేవుడు మన పక్షాన ఉండే విధముగా దేవుని మాటను మన బ్రతుకులో పాటించేవారుగా ఉండాలి. దేవుడు మన పక్షాన ఉండాలంటే ఇక్కడ షరతు, ఇక్కడ
కండిషన్ సప్లై. దేవుడు మన పక్షాన ఉండాలంటే దేవుడి మాట కోసం మనం బ్రతకాలి. దేవుని మాట మన బ్రతుకులో శ్రేష్టమైనదిగా ఉండాలి. అప్పుడు దేవుడు మన పక్షాన నిలిచిపోతాడు. అటువంటి ఆలోచనలోనికి నీవు నేను వెళ్ళగలగాలని మనస్ఫూర్తి కోరుతూ తలలో ఉంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకున్నాం. మహోన్నతుడ మా కన్న తండ్రి, విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకున్నాను. చెప్పబడ్డ మాటలు మా బ్రతుకులో ఫలితాన్ని తీసుకొచ్చేవిగా, ఫలించేవిగా, 30 60 100 ఫలితాన్ని తీసుకొచ్చే కృప చూపండి తండ్రి. ఇడిచిపెట్టేవారుగా కాక ఈ మాటల ప్రకారంగా తండ్రి నీ మాట, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు మా బ్రతుకులో పండించుకొనగలిగితే, ఆ మాట కోసం మేము ముందుకు నిలబడగలిగితే, ఆ మాటను మా బ్రతుకులో శిరోధారముగా భావించగలిగితే నీవు మా పక్షాన నిలబడగలుగుతావు. ఈ లోకపరంగానే కాదు తండ్రి, మాకు రేపు రాబోయే మహోన్నతమైన బ్రతుకును అందుకొనగలుగుతాం. కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్ని వచ్చినను కృంగిపోకుండా మా బ్రతుకు కాల పర్యంతరం వరకు నీకోసం ఇదే భక్తితో, ఇదే ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు ఇంకా ఉన్నతంగా ఉద్యోగంతో ఉరకలు వేస్తూ నీ మాటలన్నా, నీ ఆలోచనలన్నా, నీ కార్యక్రమాలన్నా, నీ ఉద్దేశాలన్నా ఆనందంతో పరిగెత్తే పిల్లలుగా మా సంతోషాన్ని, మా కష్టాన్ని నీకోసం త్యాగం చేస్తే రేపు 100 ఆ ఫలితాన్ని పరలోకంలో పొందుకునగలుగుతామన్న మాటలు మాకింత భరోసా ఇస్తున్నప్పుడు మేము ఎందుకు బ్రతకకూడదు తండ్రి? మమ్మల్ని మేము ప్రశ్నించుకునే అవకాశాన్ని మాకు ఇవ్వమని కోరుతూ, వచ్చిన పిల్లలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలు, వారి అక్కర్లు, వారి ఇబ్బందులు, వారి ఇరుకులు, సమస్యలు వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకోమని వేడుతాం. ఇప్పటివరకు నాకు చేసిన సహాయాన్ని బట్టి, ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.